కేసీఆర్ను రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. ఇక కేవలం 9 కోట్ల స్కామ్ జరిగిందట, మిగతా పైసలు చంపారని చెప్తాం. మేము కూడా చెప్తాం. మేము పిచ్చోళ్ళమే, బాగా తెలిసి ఏం చేయాలండి. ఎన్నిసార్లు లేఖ రాశారు సార్ రేవంత్ రెడ్డి? సిబిఐకి లెటర్ రాసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ధైర్యంగా ఎందుకు మాట్లాడబోతున్నాడు? ఇదే రాయాల్సిన లేక రాయలేకపోయాడు. ఎందుకంటే దానిలో ఏం జరగడం జరిగింది. సార్ సంజయ్ గారు ఇప్పుడు బీజేపీ నేతలతో హరీష్ రావు భేటీ అయినాడు అని చెప్పేసి నిన్న బాగా ప్రచారం జరిగింది కదా, మీతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ విధానాలు. ఒక ఆయన ఏమో తెలుసా, అలిగిపోయారు. జీవన్ రెడ్డి చేరికను ఇద్దరు ఒప్పుట్లేదు, అలిగిపోయారని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు బీజేపీలో హరీష్ రావు చేయడానికి వెళ్ళాలని ఇంకో ఆయన అంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, ఏడాడ కలిసిండు, ఎవరు కలిసిండు, బీఆర్ఎస్ కును బీజేపీకి అలయన్స్ కోసం పోయినాడు. హరీష్ రావు అనే వ్యక్తి అలిగిపోయిందని వీళ్ళే అంటారు బీఆర్ఎస్ పార్టీ మీద. అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ కు బీజేపీ అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తాడా? అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ తోని ఇది అనేది ప్రజల వాళ్ళు నమ్మలేరే. ఇక మీరు అడుగు పని చేయరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ముసళ్ళు అయిపోయారు, మేము ముసళ్ళు అయిపోయారు. ఇప్పుడు 2014 స్టార్ట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అలయన్స్. ఎక్కడ అలయన్స్? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. టీడీపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు, కలిసి అధికారం పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా టీడీపీతో బీఆర్ఎస్ తోని కలిసి పోటీ చేసినామా? ఎప్పుడన్నా కలిసి అధికారం పంచుకున్నామా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అధికారం పంచుకున్నారు, ఢిల్లీలో అధికారం పంచుకున్నారు. కేంద్ర మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి. కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యాడు. ఎవరు గవర్నమెంట్లో అయ్యాడు? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు అయ్యారు. ఎవరు గవర్నమెంట్లో అయ్యారు? కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసింది కదా, మేము కలిసాం ఎప్పుడైనా? సార్ ఇప్పుడు కలిసి ఉండేది మీరు, రేపు కలిసేది మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం అదే కదా.